ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఇప్పటి వరకు పాటలు పాడి యేసయ్య నామాన్ని ఘనపరిచి ఆరాధించాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పోయిన వారం మనం ఒక వాక్యం చదువుకున్నాం. పోయిన వారం మరోసారి చదువుదాం ఆ మాటని. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారై ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఎలా ఉండాలంటండి? మనం గట్టిగా చెప్పాలి. మరొకసారి చెప్పండి అందరు గట్టిగా. ఆసక్తి అంటే శ్రద్ధ. ఆసక్తి అంటే శ్రద్ధతో ఉండడం, కుతూహలంగా ఉండడం, సంతోషభరితులమై ఉండడం, ఉత్సాహంగా ఉండడం. ఆసక్తి చూపడం అంటే దాని విషయం ఎంతో నిష్ఠ కలిగి శ్రద్ధ కలిగి ఉండడం. సంఘ బిడ్డలందరి ప్రయాస వ్యర్థము కాదు. మీరు చర్చికి వస్తున్నారా? ప్రయాసతో వ్యర్థం కాదు. దేవుడు మీకు ప్రతిఫలం దయచేయునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా? ఆ ప్రయాస వ్యర్థం కాదు, దానికి తగిన ప్రతిఫలం దయచేయునుగాక. శరీర బలహీనంగా ఉన్న బలము తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారా? మీరు చేసిన ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. మీ కష్టార్జితం దేవుని సన్నిధికి తెచ్చిస్తున్నారా? అది వ్యర్థమైపోదు. పరలోకపు దీవెనలు మీ మీద కుమ్మరించబడునుగాక. మీరు ఆర్థికంగా సహకరిస్తున్నారా? దానికి తగిన 4 రెట్ల దీవెనలు, 1000 రెట్ల దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. ఎప్పటికీ మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు కాదు కాదు. అందుకని మీరు చేసే ప్రతి పని ఆసక్తితో చేయండి. మందిరానికి వచ్చేటప్పుడు ఆసక్తితో రండి. ప్రార్థనలో పాలు పొందాలనుకున్నప్పుడు ఆసక్తి కలిగి రండి. ఉపవసించి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయండి. పరిచర్య చేయాలనుకున్నప్పుడు ఆసక్తి చూపి పరిచర్య చేయండి. మీరు ఏ పని చేయాలనుకున్నా ప్రభు సన్నిధిలో దాన్ని శ్రద్ధతో, ఆసక్తితో, వినయ భయంతో పరిచర్య చేయండి. ఆ ప్రయాస వ్యర్థం కాదు. దానికి తగినట్లుగా యేసయ్య 1000 రెట్ల దీవెనలు, పరలోకపు భూలోకపు దీవెనలు మీ మీద, మీ పిల్లల మీద, పిల్లల మీద కుమ్మరించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచి విషయములందు ఆసక్తి కలిగి ఉంటే ఎవడు ఏ కీడు చేయడు. మంచి పనుల గురించి ఆసక్తి చూపి చెడు పనులను విడిచిపెట్టి మంచి కార్యాలను చేపట్టి దేవుని ఆశీర్వాదాలు పొందండి. గత వారంలో మనం 2 విషయాలు విన్నాం. ఆత్మలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగి దేవుని సేవించండి. ఆయన సేవించే విషయంలో ఆసక్తి చూపాలి. పౌలు శిలలు ఆయన్ని సేవించి విడుదల పొందారు. అలాగే ఇశ్రాయేలు ఆయన్ని సేవించి జయము పొంది ఆశీర్వదించబడ్డారు. ప్రాకారాలు కూల్చవేయబడ్డాయి వాళ్ళు సేవించిన, ఆసక్తితో సేవించిన విధానాల్ని బట్టి. ఆ తర్వాత 2వ విషయం మనం విన్నాం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని. దావీదు దేవుని ఇంటిని గురించి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక వెళ్ళిన చోటల్లా తోడుగా ఉన్నాడు, వెళ్ళిన చోటల్లా జయమిచ్చాడు, లోకంలో ఉన్న గనులకున్న పేరు ఇచ్చాడు, వారి పిల్లల్ని హెచ్చించాడు, చక్కటి సంతతిని ఇచ్చాడు, వారిని హెచ్చించి సింహాసనాలు స్థిరపరిచి దావీదు వంశంలో యేసుక్రీస్తు జన్మించాడు. ఇలా 2 విషయాలు విన్నాం. ఈ వారంలో ఇంకా ఒక 3 విషయాలు ఉన్నాయి, చెప్తాను. 3వదిగా ఏం చెప్పాను నేను? ఆశ్రయించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. 4వదిగా ప్రార్థన చేయుటలో ఆసక్తి. 5వదిగా ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి. ఈ 3 విషయాలు చెప్తాను. ప్రభు అనుకూలిస్తే 3 విషయాలు తెలియపరుస్తాం మీకు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వాక్యం.
రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చాలు. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో ఆసక్తి చూపాలి. ఏ విషయంలో? దేవుని ఆశ్రయించే విషయంలో. ఆశ్రయించడం అంటే ఆధారపడడం, నమ్మడం. ఆశ్రయించడం అంటే దేవుని మీద ఆనుకొని బ్రతకడం. ఏ సమస్య వచ్చినా ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం. ఏ ఇబ్బంది వచ్చినా, సంతోషమైనా, సమస్యలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, సుఖమైన, దుఃఖమైన, మేలైనా, కీడైనా ప్రభువుని ఆశ్రయించడం, ఆధారపడడం, క్రీస్తు మీద ఆనుకొని జీవించడం, దేవుని నమ్మడమే ఆశ్రయించడం. చూడండి, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. నేను నిద్రించుచుండగా రాత్రి వేళలో నా ప్రాణం నిన్ను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ, ప్రతి మనుషునికి దేవుడు ప్రాణాత్మ దేహాలను ఇచ్చాడు. నాలో ఉన్న ఆత్మ అది నిన్ను ఆశ్రయించింది. నా ఆత్మ అటు ఇటు పరిగెత్తదు, నా ఆత్మ అటు ఇటు సంచరించదు. నాలో ఉన్న ఆత్మ మొదటగా నిన్నే వెతుకుతుంది, నీ మీదే ఆధారపడుతుంది. సమస్య వచ్చిందా, నా ప్రభు నాతో ఉన్నాడు. కష్టం వచ్చిందా, నా ప్రభు నాతో ఉన్నాడు. నీ ఆత్మ ఎవరిని ఆశ్రయిస్తుంది? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. మీ ఆత్మలు ఎవరిని ఆశ్రయిస్తున్నాయి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. మీ ఆత్మ ఎవరిని ఆశ్రయిస్తుంది? కష్టం వచ్చినప్పుడు బంధువుల్ని, శ్రమలు వచ్చినప్పుడు అయిన వాళ్ళని, అధికారులని, నాయకుల్ని, ఇంకా వాళ్ళని వీళ్ళని. అంటే మొట్టమొదటిగానే దేవుని ఆశ్రయించండి. ఆ తర్వాత ఎవరి ద్వారా నీకు ఏ సమస్య వచ్చిందో వాళ్ళ ద్వారా ఆ సమస్య నుండి దేవుడు పరిష్కారాన్ని కలుగ చేయబోతున్నాడు. చూడండి, దావీదు సైన్యంలో కొంతమంది స్త్రీలని, పిల్లల్ని శత్రులు చెరగొని తీసుకొని వెళ్ళారు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుని మందిరానికి వెళ్ళి ఏఫోదు ధరించుకొని అక్కడ దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేశాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. సైనికులందరూ రాళ్ళు తీసుకున్నారు, కొట్టి చంపాలి దావీదునని. నిన్ను నమ్ముకొని వచ్చామయ్యా మేము. ఇప్పుడు శత్రువులందరూ మా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళారు, నువ్వేం మాట్లాడట్లేదు ఏంటని రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలనుకున్నాడు. ఎవడైతే పొగిడాడో వాడే నింద మోపుతున్నాడు, అవమానపరుస్తున్నాడు. అందుకని మనుషుల పొగడతలకి పొంగిపోద్దండి అమ్మ. ఎవరు పొంగిపోయిన వాళ్ళంతా ఏం చేస్తారు? పొగిడిన వాళ్ళంతా ఏం చేస్తారు? అది కరుణామయిలో పాట ఉంది కదండి, పంచిన రొట్టెలే రాళ్ళైపోయాయంట. యేసుప్రభు రొట్టెలు పంచితే అవి రాళ్ళలాగైపోయినాయి. ఆ రాళ్ళు తీసుకుని యేసుప్రభుని కొట్టాలని చూశారు. అది మనుషుల స్వభావం. అందుకని పొగిడే వాళ్ళని పెద్దగా వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పొగడతల్ని బట్టి మీరు పొంగిపోవాల్సిన అవసరం లేదు. అయ్యా నువ్వు ఉపదేశం చేస్తే దేవుడు చేసినట్టే ఉందండి. నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉందట? నువ్వు మాట్లాడితే ఏ రోజుని గురించి చెప్పి పొగిడారు అపొస్తలుల కార్యంలో ఉంటుంది ఆ విషయం. నీవు మాట్లాడుతుంటే ఇది నీ స్వరం, మానవ స్వరం కాదు, ఇది దైవ స్వరం. ఓహో అలాగా, ఇంకా ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంది ఈయన అడుగుతా ఉన్నాడు. ఇది దేవుని స్వరం అండి, నీ ముఖం దేవదూత ముఖంలా ఉందండి, అదేండి ఇదండి. నువ్వు తెగ పొగుడుతుంటారు. వాడు దేవుని మహిమపరచడం వెంటనే పురుగులు పడి చచ్చాడనమాట. అందుకని పొగడతలకు పొంగిపోద్దండి ఎవరు.
కొంతమందిని తిడితే మొహాలు మాడిపోతాయి, పొగిడితే మాత్రం మొహాలు కలకల్లాడిపోతాయి. నేను పొగడను, ఎవరిని పెద్దగా పొగడాలని అనుకోను. ఎందుకంటే వాళ్ళు దేవుని మహింపరచకపోతే ఏమవుతారు? నేను చెప్పను ఆ మాటలని. చెట్టెక్కియాలని అనుకోని దిగడం రాకపోతే ఏం చేస్తాడు? కాలు చేతులు ఎరగొట్టుకుంటాడు. అందుకని పెద్దగా చెట్టెక్కియాలని అనుకోను నేను. మునగ చెట్లు ఎక్కిస్తుంటారు, ఆ కొమ్మలు పెలుసు బారిపోయింటాయి, పెళ్ళు మన ఇరిగిపోతాయి. మునగ చెట్లు ఎక్కితే మునగ చెట్టు ఎక్కించొద్దురా అని చెప్పండి. ఎవడన్నా పొగుడుతుంటే మునగ చెట్టు ఎక్కిస్తున్నావు నువ్వు అనాలి అనమాట. అందుకని పెద్దగా పొగడతలకు పొంగిపోదండి ఎవరు. కొంతమందికి హెచ్చరికలు గద్దింపులు ఇష్టం ఉండదు, పొగడతలే కావాలా. హెచ్చరించామంటే చాలు. చెప్పలా నేను పోయిన వారం మొఖాలు కొంతమంది మాడిపోతుంటాయి. హెచ్చరికలు అవసరం లేదు వాళ్ళకి పొగడతలు కావాలి, ఘనతలు కావాలి. వాళ్ళు దేవుని మహిమపరచకపోతే భయానకమైన సమస్యలు పడిపోతారు. దావీదును పొగిడిన వాళ్ళు ఇప్పుడు చంపాలనుకున్నారు. దావీదు ఏంటిది? నువ్వు బలవంతుడు, పరాక్రమం గలవాడు, యుద్ధశూరుడివి, గొప్పవాడివి, నువ్వు అది ఇది అని నిన్ను వెంబడించావు. నిన్ను వెంబడిస్తే మా భార్య పిల్లలు శత్రువు చేతిలో చెరగొని పోయి ఉన్నారు, ఇదేమైనా నీకు న్యాయమేనా అని అందరూ కృంగదీస్తే దావీదు ఆత్మ దేవుణ్ణి వెతికింది. చప్పట్లు కొడదామా గట్టిగా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు యెహోవాను బట్టి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం, దావీదు మిక్కిలి దుఃఖపడెను. వినండి, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. అంత భయంకరమైన సమస్య. పిల్లల్ని కంటికి కనుమరుగైపోతే నీకు సంతోషం ఉంటుంది, దుఃఖంగా ఉంటుందా? ఎవడన్నా కిడ్నాప్ చేశాడు అనుకోండి, సంతోషంగా ఉంటుందా? పిల్లలు పోయారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఆనందపడతారా? భార్య పిల్లలు కనబడట్లేదు, ఎవడైనా చెరగొని పోయాడు అనుకోండి, సంతోషంగా ఉంటుందా? ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడంట దావీదు. బిక్కరగా ఏడ్చాడు, ఇంకా శక్తే లేదు ఏడ్చేదానికి. ఏడ్చుటకు శక్తి లేనంతగా తన భార్య పిల్లల కోసం ఏడ్చాడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తల్లిదండ్రులారా, రోజు మీ పిల్లల కోసం కన్నీళ్లు విడిచి వాడికి మంచి భవిష్యత్తునివయ్యా, అమ్మాయిని ఆశీర్వదించు ప్రభా, నా పిల్లలకి మంచి జీవితం ఇవ్వండి అయ్యా, నీవు తండ్రిగా ఉండి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధపరచు యేసయ్యా, పరలోకపు తండ్రి, నా పిల్లల అవసరాలన్నీ తీర్చు ప్రభా, మా అవసరాలు తీర్చయ్యా, మా పిల్లల్ని బలపరచు, ఆశీర్వదించు, జయం ఇవ్వండి, కాపాడండి, ఎక్కడికి వెళ్ళినా కాపాడనని వాళ్ళ గురించి నిండు మనసుతో ప్రార్థన చేయండి. ఓవర్ థింకింగ్ చేయొద్దు, మనసు పాడు చేసుకోవద్దు. ఏమైపోతారో అని ఆలోచించొద్దు. ఏమైపోరు మీ పిల్లలు. దేవుని చేతిలో నుండి కాపాడబడుతూ ఉంటారు. దేవుని చేతిలో పదునైన ఆయుధముగా మారుతారు. అంబుల పొదిలో దాచబడిన బాణముల వలె దేవుడు మీ పిల్లల్ని ప్రయోగించబోతున్నాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడవండి. ఎవరి కోసం? ఎవరి మీద ఆధారపడి? నీ ఆత్మ ఎవరిని ఆశ్రయించాలి? చెప్పాలి గట్టిగా మీరు. ఎవరిని ఆశ్రయించాలి నీ ఆత్మ? ఎలా ఏడవాలి దేవుని సన్నిధిలో? బిగ్గరగా. పిల్లల కోసం ప్రార్థన చేయమన్నప్పుడు బిగ్గరగా ప్రార్థన చేయండి. నీ ఇంట్లో కూడా మోకరించి వాళ్ళ కోసం ప్రార్థించు. శత్రు చేతిలో ఉన్నారా పిల్లలు? అపవాది చేతిలో ఉన్నారా? అపవిత్రమైన విషయాల మీద మనసు నిలిపి అపవిత్రమైన వాటిలో పట్టుబడి ఉన్నారా? ఏడవండి, కన్నీళ్లు కారవండి. నీ ఆత్మ యెహోవాను ఆశ్రయించి ప్రార్థించాలి.
వాళ్ళ గురించి దిగులు పడుతూ, చింతిస్తూ, అధైర్యపడుతూ. అంటే ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది బాధ. అనవసరంగా ఏడవకుండా ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చారనుకోండి, ఏ శత్రువు చేతిలో పట్టబడి ఉన్నారో ఆ శత్రువు చేతిలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మీ పిల్లల్ని శత్రువు చేతుల నుండి దేవుడు విడిపించునుగాక, బంధకాల నుండి విడిపించునుగాక, చెర నుండి విడిపించునుగాక, కష్టాల నుండి విడిపించునుగాక. మీ భార్య పిల్లల్ని, నీ భర్త పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని సేవించుటకు ఇక్కడికి వచ్చాం, ప్రార్థించుటకు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం దేవుని ఆశ్రయించడానికి ఈ స్థలానికి వచ్చాం. నువ్వు ఆరాధనకు వచ్చావు అంటే దేవుని ఆశ్రయించే వచ్చావు, మమ్మల్ని కాదు. అన్నా నిన్ను నమ్ముకున్నానన్నా ఎలాగైపోయింది అని అంటే, నన్ను ఎవడు నమ్ముకోమన్నాడు రా నిన్ను? నన్ను ఎప్పుడు నమ్మొద్దు, నువ్వు మోసపోతావు. నాలో ఉన్న యేసయ్యని చెప్పండి గట్టిగా, నాలో ఉన్న నన్ను నమ్ముకుంటే నీవు ఎట్లాగే ఉంటుంది నీ బతుకు. నేనెవరిని రా బాబు, నిమిత్త మాత్రుని. ఎవరిని నమ్మాలి నువ్వు? గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా మిమ్మల్ని నమ్ముకున్నాను అయ్యా, నష్టపోయిన మనుషులు నమ్ముకుంటే అలాగే ఉంటుంది. నువ్వు నమ్మాల్సింది ఎవరిని? అది. నేను మీకు విరోధైనా పర్వాలా, మీరు యేసయ్యని ఆశ్రయించాలని కోరుకుంటా. తిట్టో, హెచ్చరించో, గద్దించో, బుద్ధి చెప్పో, మీకు చెడ్డయ్యో, మిమ్మల్ని దేవునికి సమీపంగా చేయాలని చూస్తా. నీకు ఇప్పుడు అర్థమవుతుందా? నా మీద నేను కట్టుకొని పడిపోతావు, నా మీద కట్టుకుంటే పడిపోతావు. దేవుని మీద మిమ్మల్ని కడితే నువ్వు పడవు, స్థిరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని దావీదు తమ కుమారులను బట్టి, తమ కుమార్తెలను బట్టి విసిగినందున చంపుదాం రండి, చంపుదాం దావీదుని. విసిగిపోయారు, ఇక తమ ప్రాణాలు విసిగిపోయారు తమ భార్య పిల్లల్ని బట్టి. దావీదుని నమ్ముకొని వచ్చావు. ఎవడు రమ్మన్నాడు దావీదుని నమ్ముకొని? నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరిని? అది పాస్ గారు నిన్ను నమ్ముకొని వచ్చావు. నన్ను ఎవరు నమ్మమన్నాడు? నిన్ను ఎవరు నమ్మాలి నువ్వు? గట్టిగా చెప్పు, చెప్పండి గట్టిగా. ఎవరికి ఏది శాశ్వతంగా అది శాశ్వతత ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. దావీదుని బట్టి విసిగిపోయి దావీదుని చంపుదాం రండి, చంపాలనుకున్నారు. అప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఏఫోదు తెమ్మని. ఎక్కడికి వెళ్ళాడమ్మా? తెచ్చుకొని తెమ్మని చెప్పగా తీసుకొని వచ్చి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఆయన సైన్యంలో శూరులు, వీరులు, పరాక్రమ గలలు ఉన్నారు, కానీ వాళ్ళని నమ్మలే దావీదు. నమ్మాడా? వాళ్ళని నమ్మాడండి? నమ్మలా. సైన్యాధిపతి నమ్మాడా? చెప్పాలి. ఎవరు? దావీదు సైన్యాధిపతి ఎవరు? యోవాబు. నమ్మాడా ఆయన్ని? బలవంతుడు, పరాక్రమం గలవాడు. నమ్మాడా? సైన్యాధిపతిని కూడా నమ్మలా. సైన్యములకు అధిపతి అని యేసయ్య నమ్మాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. శూరులను, వీరులను నమ్మలేదు, సైన్యాధిపతులను నమ్మలేదు, సేనాధిపతులు నమ్మలేదు. యుద్ధశూరుడైన యేసయ్యని నమ్మి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థించి, ప్రభువా
నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం. ఆశ్రయ దుర్గమా నవ జీవన మార్గమునా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే హల్లెలూయా. దేవునిని మాత్రమే ఆశ్రయించి ప్రార్థన చేస్తే వెళ్ళి తరుము. శత్రువులను నువ్వు జయించబోతున్నావు. వారి చేతిలో ఉండే నీ సైన్యాన్ని నేను వారి చేతిలో నీ పిల్లల్ని సంతతిని తప్పిస్తాను. బయలుదేరి వెళ్తుండగా ఏ సైన్యం కోసమైతే ఈయన వెతుక్కుంటూ వెళ్ళాడో ఆ సైన్యంలో ఒకరిని దేవుడు దావీదునికి ఒక ఐగుప్తీయుడు, అంటే ఏ శత్రువు తరుముకుంటూ వచ్చాడో ఆ శత్రువుల్లో ఒకడు బలహీనుడై నిరుత్సాహపడి అన్నపానం లేకుండా కాయల పడి అక్కడ పడి ఉండగా దావీదు, ఎవరు రా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏమైందిరా? అయ్యా నాకు ఆకలి బాధల్లో సమస్యలు పడిపోతే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా, నా కోసం కూడా ఆగలేదు, అందరూ వెళ్ళిపోయారంటే వాడికి అన్నం పెట్టి భోజనం పెట్టి వాడిని బలపరిచాడు. ఎట్నుండి వచ్చారు, ఎట్నుండి పేరు చెప్పరంటే వాడు బ్రహ్మాండంగా దారి చెప్పాడు. తరుముకుంటూ వచ్చింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళలోనే ఒకరిని దారి చూపేదానికి పెట్టాడు. ఎవరిని ఆశ్రయించినందుకు? ఎవడు దరిమేడ వాళ్ళలోనే ఒకరిని నీ కోసం సిద్ధపరుచుంటాడు దేవుడు. సభలు కొడదామా? అర్థమవుతుందా మీకు? నిన్ను తరిమిన వాళ్ళలోనే ఒకరిని నీ కోసం పెడతాడు దేవుడు దారి చూపేదానికి. ఏమనుకుంటున్నారు మన దేవుడు అంటే? జగన్నాటక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జగమెరిగిన రాజు అన్నమాట ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. ఎవడు నీకు కీడు చేయాలనుకుంటున్నాడో, ఎలా కీడు చేయాలనుకుంటున్నా వాళ్ళలోనే ఒకరిని పెడతాడు. ఎట్లా వస్తుంది కీడు, ఎవరి ద్వారా వస్తుంది, ఎలా చేయబోతున్నారు, మొత్తం వివరాలన్నీ చెప్పిస్తాడు ఆయన. అప్పుడు నువ్వు తరమొచ్చు. అది దేవుణ్ణి ఆశ్రయించాలని నా ఆత్మ నిన్ను ఆశ్రయించుచున్నదే. దేవా నీవు తప్ప ఎవరు లేరు నాకు. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు, తరుము. దేవుని ఆశ్రయించేటప్పుడు ఎవరిని నీవు పట్టించుకోదు. నీ సరిహద్దుల్లో కూడా వస్తారు నిన్ను చంపాలని, విసిగిపోయి కొట్టి చంపాలని వస్తారు. ఏం భయపడద్దు. అవమానించిన వారే, ఎవరు అవమానిస్తారో వాళ్ళే నీ మీద అభిమానం చూపుతారు. మరలా ఊరికేం రాశారు పాటలు, దావీదును అవమానపరిచి చంపాలనుకున్న వాళ్ళే వాళ్ళ భార్య పిల్లలు తిరిగి వచ్చినప్పుడు కీర్తనలు పాడుతున్నారు. అవమానించిన వాళ్ళందరూ అభిమానాన్ని చూపుతున్నారు. దావీదు గారు నువ్వు చాలా గొప్పోడు అండి, ఇంత గొప్ప వ్యక్తిని మేము చూడలేదు, చంపాలనుకున్నాను నిన్ను, నువ్వెంత గొప్ప వ్యక్తివయ్యా, మేమేదో విసిగిపోయి అలా చేసామండి, పొరపాటు క్షమించండి, నువ్వు ఒక్కడివే ధైర్యం తెచ్చుకున్నావు, నువ్వు మా మధ్యలో ఒక దీపం లాంటి వాడివి, ఇంత గొప్ప మనసు మేము చూడలేదు అని ఆయన్ని పొగిడారు. ఎవడైనా నిన్ను ఇబ్బంది పెడితే నువ్వు యెహోవాను బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకో. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని నేను చెప్పను, మన చుట్టే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరని చెప్పను. యేసు ప్రభుని అమ్ముకోవాలని దురాలోచన ఎలా వచ్చింది యూదా ఇస్కరియోతుకి? సాతాను వాళ్ళు చొరబడ్డాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తింటున్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, అంత బాగానే ఉంది. సాతాను వాళ్ళు జ్వరబడింది. వాడి బలహీనతను, వాడు డబ్బు పిచ్చి మైండ్ని బట్టి. అర్థమవుతుందా మీకు? మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు,
శ్రమ పెట్టే వాళ్ళు ఉంటారు, కష్టపెట్టే వాళ్ళు ఉంటారు. ఏమీ కలవరపడొద్దు. నీ ఆత్మ యెహోవాను ఆశ్రయించే విషయంలో ఆసక్తి చూపాలి. బాధ పెట్టే వాళ్ళు ఉన్న ఎవరిని ఆశ్రయించాలి? కష్టపెట్టే వాళ్ళు ఉన్న ఎవరిని ఆశ్రయించాలి? దుఃఖ పెట్టే వాళ్ళు ఉన్న ఎవరిని ఆశ్రయించాలి? నిందించే వాళ్ళు ఉన్న మనము ఎవరిని ఆశ్రయించాలి? మన చుట్టూ అందరు ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, సంతోష పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ నీ ఆత్మ యెహోవాను, చెప్పాలి గట్టిగా, నీ ఆత్మ యెహోవాను, చెప్పండి అందరు చెప్పండి, యెహోవాను 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 ఆశ్రయించుటకు ఆసక్తి చూపాలి. హిజ్కియాకు ఒకడు ఉత్తరం రాశాడు, నీ అంతు తేలుస్తాను. నేనంటే ఎవరిని అనుకుంటున్నారో నువ్వు? హిజ్కియా రాజు సన్హెరీబు ఒక లేఖ రాసి పంపించాడు, అవమానపరుస్తున్నాడు. మట్టి గరిపిస్తాను, మీ మలం మీరు తినేటట్లుగా చేస్తాను. నేనంటే ఏమనుకుంటున్నారు? శత్రువులందరికీ భయం, గుండెల్లో వణుకు. హిజ్కియా చూసుకోవాలని రోజు నీ ఇద్దరికి వస్తానని ఒక లేఖ రాసి పంపించాడు. రంకెలు, కేకలు, అవమాన మాటలు. హిజ్కియా భయపడ్డాడండి? దిగులు పడ్డాడా? కంగారు పడ్డాడా? కలవరపడ్డాడా? ఏ లేఖ అయితే రాసి పంపించాడో సన్హెరీబు రాజు దాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ప్రాణం ఎవరిని ఆశ్రయించింది? ఆయన ఆత్మ ఎవరిని ఆశ్రయించింది? ఏం మాట్లాడకుండా ఆ లేఖని దేవుని సన్నిధిలో విప్పి పరచి అక్కడ ఉంచి, దేవా యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, కెరూబుల మధ్యలో నివాసం చేయువాడా, భూమి ఆకాశంలోని మన దేవుడు ఎవరంట? భూమి ఆకాశాల్ని, చెప్పాలి గట్టిగా, భూమిని కలుగజేసింది ఆయనే. మరి ఆకాశానికి ఎందుకు దండం పెడుతున్నావు? ఆకాశాన్ని కలుగజేసింది ఎవరు? సూర్యుని కలుగజేసింది ఎవరు? పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తున్నావా? నీకంటే తెలివి తక్కువ ఇంకొకరు లేడని అర్థం. చంద్ర నమస్కారం చేస్తున్నావా? సూర్యచంద్ర నమస్కారం చేయరు, కానీ లైట్ వెలిగినప్పుడు లైట్కి నమస్కారం, దండం పెడతారు. లైట్ వెలిగితే ఇట్ట అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు క్రైస్తవులు. మరలా అర్థమవుతుందా మీకు? అసలు సృష్టికర్తను మర్చిపోతున్నారు. సృష్టిని సేవించే వాళ్ళు ఉన్నారు. భూమి ఆకాశములను కలుగజేసిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, కెరూబుల మధ్యలో నివాసము చేయువాడా, అన్యజనుల రాజ్యములన్నిటివి, లోకములో ఉన్న సకల రాజ్యములకు నీవు దేవుడవై ఉన్నావు. నా ప్రార్థన ఆలకించు, కన్నులు తెరిచి చూడయ్యా. నన్ను కాదు, నిన్ను దూషిస్తున్నారు ప్రభువా. సన్హెరీబు పంపిన వారి మాటలు చెవిన పెట్టు. నిన్ను దూషిస్తున్నాడు వాడు. మనల్ని ఎవడైనా దూషిస్తే ఎవరిని దూషించినట్టు? గట్టిగా చెప్పాలి. నువ్వు తోటి విశ్వాసిని దూషించావంటే ఎవరిని దూషిస్తున్నావని అది గుర్తుపెట్టుకోండి. భార్య భర్తలైనా, విశ్వాసులైనా, దైవ సేవకులైనా దుమ్మెత్తి పోసుకొని దూషణ మాటలు మాట్లాడుకోవద్దు. సన్హెరీబు ఆత్మది. ఎవరి ఆత్మ అది? వాడొక అన్యుడు, వాడి ఆత్మది, క్రైస్తవుల ఆత్మది కాదు. దేవుని సన్నిధికి వెళ్ళి యెహోవాను ఆశ్రయించి, ప్రభువా దూషించుకోవద్దు. మీరు ఎవరైనా దూషణ మాటలు మాట్లాడితే ఎన్నే క్షమించమని అడగండి, మంచిదేది. బ్రదర్ ఏదో తెలియక పొరపాటుగా మాట్లాడని చెప్పండి. దూషణ మాటలు మాట్లాడితే దానికి తగిన శిక్ష ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఉండదని అనుకోవద్దు, ఉంటుంది. ఆలోచించుకొని మాట్లాడండి. ఏదైనా అడవుడి పడద్దు, ఆలోచించుకొని మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సన్హెరీబు నిన్ను దూషిస్తున్నాడు. సైన్యములకు అధిపతి, దృష్టి ఉంచు చూడు అని దేవుని మందిరంలో చిన్న ప్రార్థన చేశాడండి.
ఈయన ఇక్కడ ప్రార్థనలో ఉండగానే సర్వశక్తి గల దేవుడు ఒక దూతను పిలిచి, దేవదూత ఇట్లా, ఏంటి ప్రభువా, అదిగో నా భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అర్థం కావట్లేదు నీకు, ఏంటి ప్రభు అది, అదిగో పలానా శత్రువు, ఆయన మాటలు వినో, ఒకసారి వినో, ఏం చేయాలి ప్రభు, నువ్వు దూషణ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళు. ఆయన అక్కడ ప్రార్థన అయిపోయేలోపుకి ఇక్కడ యుద్ధం అయిపోవాలా. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మరలా ఈయన ప్రార్థన చేసి అలసిపోతాడు, అక్కడ వచ్చి యుద్ధం చేయలేడు. ఈయన ప్రార్థన చేసేవాడు కదా, అక్కడ వచ్చి యుద్ధం చేయలేడు కనుక నువ్వెళ్ళు, నా భక్తుడు నా సన్నిధిలో నన్ను ఆశ్రయించాడు, నువ్వు నా భక్తుని తరపున నా తరపున వెళ్ళి, ఎంతమంది ఉంటారో చంపిన తర్వాత లెక్క పెట్ట, 1,00,000 పడదాం. మరొకసారి చప్పట్లు. ఒక్క దూత వెళ్తేనే ఇంత అద్భుతం జరిగింది కదా. వేలాది దూతలు వెళ్తే ఒక్క దూత వెళ్ళి ఎంతమందిని చంపింది? 1,85,000 మందిని. నీకెవడు విరోధంగా ఉన్నా దేవుని సన్నిధిని ఆశ్రయించి, దేవుణ్ణి ఆశ్రయించి, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించు. ఒక్క దేవదూత నువ్వు సన్నిధిలో ఉండగానే వెళ్ళబోతుంది. నీకు విరోధంగా ఉన్న వాళ్ళని హతమార్చబోతుంది, శత్రువులని హతమార్చబోతుంది. దూషణ ఖడ్గాన్ని చేతబట్టుకున్న దేవదూత బయలుదేరబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించి శత్రువులని నిర్మూలపరచునుగాక. హల్లెలూయా. దూషించే వారిని హతమార్చునుగాక, అవమానపరిచే వారిని హతమార్చునుగాక. నువ్వు యెహోవాను మాత్రమే ఆశ్రయించాలి. నువ్వు పెద్ద వీరుని సూర్యుని అని చెప్పి నువ్వు కానీ యుద్ధానికి దిగావనుకో, ఆ చేతులు కట్టుకొని కూర్చుంటాడు. ఒక క్రైస్తవుడు ఉంటావు, ఒకసారి వాడికి చాలా శోధనలు వస్తున్నాయంట సాతాను ద్వారా. శోధనలు వస్తూ ఉంటే మంచోడే, భక్తుడే, ఇట్రారా నువ్వు ఇట్రారు తమ్ముడు, మంచోడే, భక్తుడే, ఈడు భక్తుడే, కానీ శోధన ఎక్కువైతుంది ఈయనకి. చర్చికి పోయిన శోధనే, భక్తి ప్రార్థన అయిపోయిన తర్వాత శోధన, ఈయనకు శోధన వస్తూ ఉంది. వస్తూ ఉంటే ప్రభుని అడిగాను, ప్రభా నేను ఈ శోధన ఎలా జయించాలి ప్రభా, నా వల్ల కావట్లేదు. సరేనే నేను నీతో ఉంటా, శోధన నువ్వు జయిస్తాను, నువ్వేం బాధపడదు. ప్రార్థన చేసినప్పుడు బాగుంటుంది, చర్చికి వెళ్ళినప్పుడు బాగుంటుంది, ఇంటికి వెళ్తే నా వల్ల కావట్లేదు ప్రభా, సమస్యను నేను జయించలేకపోతున్నా అని ఇంటికి వెళ్ళి మరలా దేవుణ్ణి అడిగాడంట, ప్రభా ఈ శోధన నేను జయించాలి అని చెప్పి. ఈయనకి 2 స్టేర్ల బిల్డింగ్ ఉందన్నమాట అయ్యగారికి. ఎన్ని స్టేర్ల బిల్డింగు? ప్రభుని కింద గదిలో, ప్రభా కింద స్టేర్లో నువ్వు ఉండు, పైన నేను ఉంటానని చెప్పి ప్రభుని కింద ఇంట్లో పెట్టి ఈయన పైన ఇంట్లో ఉన్నాడంట. కింద యేసు ప్రభు ఉన్నాడు కింద గదిలో కనుక సాతాను గాడు ఎక్కడ పోయాడు? అది ఈయన బలహీనుడు కనుక శోధించేదానికి పైకి వెళ్ళాడు. ఈయన తలుపులు కిటికీలను వేసుకొని స్తోత్రం చెల్లింతుము స్తుతి దేవునికి స్తోత్రం పాడుకుంటున్నాడు. సాతాను గాడు వచ్చాడా లేదా చూద్దామని మెల్ల కిటికీ తీస్తే ఆడు కిటికీ దగ్గర ఉన్నాడు. ఈయన కిటికీ తీసి లోపుగా సడన్గా వచ్చి త్వరపడి ఈయన శోధించాడు. ఆడు శోధించి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కిందకు వచ్చి, ప్రభా ఇది నీకేమైనా న్యాయమేనా? వాడు వచ్చి శోధిస్తున్నా నువ్వేంటి ప్రభా అంటే, ఒరే నువ్వు నన్ను కింద గదిలో ఉన్నావు, మనకి ఇక్కడే ఉన్నారా నేను, అందుకని వాడు పైకి వచ్చాడు. సరే ప్రభా రేపు పై గదిలో నువ్వు ఉండు, కింద గదిలో మరలా ఎక్కడికి వచ్చాడు చెప్పాలి గట్టిగా. మరలా మరుసటి రోజు తలుపులన్నీ వేసి కిటికీలన్నీ వేసి ఉత్సాహగా నమ్ము చేసి అతను మాడుతున్నాడు. సాతాను గడు ఇంకా రాలా, వచ్చాడా లేదని కిటికీ తీసిస్తే ఆడు కిటికీ దగ్గర ఉన్నాడు, వచ్చేసాడు. ప్రభా ఏంటయ్యా ఆ సాతానుడు ఈరోజు వస్తే నువ్వు కనిపెట్టలేదేంటి ప్రభా అంటే, ఒరే నువ్వు నన్ను ఎక్కడ ఉండమన్నావు, అందుకని వాడు కిందకు వచ్చాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఈ ఇంట్లో ఉన్న సర్వస్వం నా చేతికి నువ్వు అప్పగిస్తే అప్పుడు ఆడు రాడు. ఓహో అలాగా ప్రభా, ఇదిగో తాళాలన్నీ నీవే తీసేసుకోపో, ఇల్లంతా నువ్వే ఉండు అని చెప్పి ఆయనకు సర్వాధికారం, ఇంటి మీద అధికారం అప్పచెప్తే ఆయన గేటు ముందే కూర్చేసుకొని కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గేటు ముందు కాలు మీద కాలేసుకుని, రే
రారా చూస్తాను ఈ సంగతి అన్నట్టుగా ఆయన ఆడ కూర్చుంటేవాడు ఆ చివరిలో ఉండి, అమ్మో అక్కడ సర్వాధికారి ఉన్నాడు రా బాబు, నేను ఎక్కడికి వెళ్ళేది అని ఆనుడే బిత్తర చూపులు చూసి అట్టగే ట్రాక్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ట్రాక్ ఎడిపోయినట్టున్నాడు, ఎడిపోయాడు అంతు లేకుండా. ఈ ఇంట్లో నీవు ఉండా, ఆ ఇంట్లో నేను ఉంటా, అది కాదు, మొత్తం నీవే పాలించు ప్రభా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. కూర్చో తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సర్వాధికారి, నువ్వు పాలించు అని ఆయన అడిగితే ఆయన పాలిస్తాడు. ఆయన శోధనని జయించే శక్తిని ఇస్తాడు. అపవాదిని ఎదిరించే ధైర్యం నీ కలుగజేస్తాడు. ఇప్పుడు నువ్వు డోర్ తీసి చూసినా వాడు కనపడ్డు, ఎవరుంటారు గేట్ ముందు? అది యేసు ప్రభు ఉంటాడు అక్కడ. చప్పట్లు కొడదాం గట్టిగా మరొకసారి. అది దేవుణ్ణి ఆశ్రయించడం అంటే పూర్తిగా ఆయనకు అప్పచెప్పుకోవడం, అది యెహోవాను ఆశ్రయించడం. సగం సగం భక్తి చేయడం కాదు. ప్రభువా దృష్టి ఉంచి చూడని అడుగుతుండగానే ఒకే ఒక దేవదూత వెళ్ళి శత్రులందరినీ హతమార్చింది. ఇప్పుడు దూషణ మాటలు మాట్లాడే సన్హెరీబు అనేవాడు, వీడేం చేశాడు తెలుసా? పారిపోయి వాళ్ళ దేవత గుడిలో దాక్కున్నాడు. మరి ఆడపిల్లలు దొంగతనానికి వెళ్ళినట్టున్నారు ఆ ఇంట్లోకి. అమ్మో నాన్న తెలిసినట్టుంది, మనం దేవత గుడిలో బంగారం దోచుకొని పోయేది నాన్నగారికి తెలిసినట్టుందని ఆ కుమారులు ఆ తండ్రిని ఖడ్గము చేత చంపేశారు. వాళ్ళు దొంగలు, ఈయనకు తెలిసిందని వాళ్ళు అనుకున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పిల్లలే దోచుకునే దానికి వెళ్ళారు. ఎవరు పిల్లలు? రాజుగారి పిల్లలే దొంగలు. దొంగ ఎక్కడ ఉంటాడు? అది ఇప్పుడు అర్థమైందా మీకు? ఒకసారి ఒక దేవుని గుళ్ళో కిరీటం పోయిందంట. కిరీటం ఎవడో లేపేశాడు అన్నమాట. ఎవడో కిరీటాన్ని దొంగిలించాడు. పోలీసు వాళ్ళకి ఏం అర్థం కాదు, దేవుని గుళ్ళో కిరీటం దొంగిలించడం ఏందిరా అని వాళ్ళు ఏం తీసుకొస్తారు మామూలుగా దొంగలు గుర్తుపట్టాలంటే? ఏం డాగ్స్ అంటారు వాటిని? ప్రైజ్ ది లార్డ్. కుక్కల్ని తీసుకొచ్చారు. అవి మొత్తం ఎతికి ఆ గుళ్ళో పూజారి అంటాడే, ఆ ఇంటికి వెళ్ళిపోయినట్టు కుక్కలు వెళ్ళి గుళ్ళో పూజారి గారు ఉంటారు చూడండి, ఆయన లుంగి పట్టుకొని లాక్కొని వచ్చేయండి బయటికి. ఎవరు దొంగిలించినట్టు? అది ఇంకా పోలీసు వాళ్ళకి మతిపోయింది. గుళ్ళో పూజారి దొంగిలిస్తే అలా? ఆ ఇంట్లో పిల్లలే దొంగతనానికి వెళ్ళారు. అందుకని ఆ పిల్లలకి నాన్నగారికి మనకు దొంగతనం చేసినట్టు తెలిసిందని ఆ పిల్లలే హతమార్చారు ఆయన్ని. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మన కోసం దేవుడు తన దూతని పంపుతాడు, శత్రువులని హతమారుస్తాడు. నువ్వేం కలవరపడొద్దు, ఎవరి విషయం కంగారు పడొద్దు. దేవుని సన్నిధికి వచ్చావు, ఆఖరిలో మీకు సమయం ఇస్తాను. నీ సమస్యని దేవుని చేతులు పెట్టి ప్రార్థన చేసుకో. నీవు ఇక్కడ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళే లోపుగా ఆ సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. ఆ సమస్య నుండి నీ విడుదల పొందబోతున్నావు. నీ సమస్య ఏంటో నీకే చెప్తా. నీ సమస్య ఏంటో ప్రభా నీకే అప్పగిస్తున్నా. ఇంకెవరికి చెప్పొద్దు, దేవునికి అప్పచెప్పు. నువ్వు దేవుని ఆశ్రయించి వచ్చావు, నీకు ఏ సమస్య ఉందో ఆయనకి చెప్పు. ఇప్పుడు యెహోషాపాతు రాజు మీద కూడా యుద్ధానికి వస్తారని చెప్తే ఆయన అందరినీ ఒక ఎత్తైన ఒక స్థలానికి సమకూర్చి ఆయన ఎత్తులో నిలబడి ఆ దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక వ్యక్తి ప్రవచించాడు, యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాది. యుద్ధం ఎవరిదంట? చెప్పాలి గట్టిగా. మీరు వెళ్ళొద్దు యుద్ధాలకి, దేవునికి అప్పచెప్పండి. నేను శూరుణ్ణి, వీరుణ్ణి, బలవంతుని, పరాక్రమం కలవాలని యుద్ధానికి వెళ్ళొద్దు. ప్రార్థనలో ఉండు, స్తుతించుచు ఉండు. ఇశ్రాయేలు మీదకి శనివారం రోజున వాళ్ళు విశ్రాంతి దినం, ఆ రోజున వాళ్ళందరూ ప్రార్థనలు ఉంటారని శత్రువులు ఆ దేశం మీదకి వచ్చారంట, ఇజ్రాయెల్ కంట్రీ మీదకి. ఆ ప్రాంతాలను ధ్వంసం చేయొచ్చు. వీళ్ళందరూ 5 to 5 ఉదయం 5 నుంచి 5 వరకు భక్తి శ్రద్ధలతో నిష్టగా ఉంటారని శత్రువులు గమనించి ఆ దేశం మీదకి వచ్చారంటే వీళ్ళు మందిరంలో ప్రార్థనలోనే ఉన్నారంటగా.
శత్రుడు ఆ దేశంలోకి వెళ్ళబోయేసరికి దేవుడు లెబానోను పర్వతాల మీద దేవదారు వృక్షాలు ఉంటాయి కదండి, వాటి మీద తేనె చెట్లు ఉన్నాయంట. తేనెటీగలు ఉంటాయి కదండి. పెద్ద తూర్పు గాలి పంపించంట ఆ పర్వతం మీదకి. ఆ తేనె చెట్టు మీద ఉన్నటువంటి ఆ ఈగలన్నీ ఒక్కసారి గుంపుగా లేచి వచ్చి బయట ఎవడు కనపడితే వాడిని కరిచేయంటండి. ఇశ్రాయేల్ అంతా యూదులంతా ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నారు. బయట ఉన్న వాళ్ళందరినీ ఏం చేసి కందిరీగులు కొంచెం చర్చికి వచ్చినప్పుడు బయట ఉండాలో లోపల ఉండాలో ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చినప్పుడు బయట ఉండాలో లోపల ఉండాలో ఆలోచించుకోండి. కొంతమంది బయట కూర్చొని వ్యవహారాలు చెప్పుకోబాకండి. అయ్యా, నువ్వు బయట ఉన్నా లోపల బయట ఉన్న దేవుని సన్నిధిని అనుభవించు. అక్కడ కూర్చొని వ్యవహారాలు చెప్పుకుంటా, కథలు చెప్పుకుంటా ఇంకెందుకురా రావడం బాబు? చర్చికి రావడం ఎందుకు నాకు అర్థం కాదు. బయట కూర్చున్న ప్రార్థన చేసుకోండి, వాక్యమేనండి. ఆ కందిరీగల గుంప శత్రువుల మీద పడితే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారంటండి. ఒంటి మీద వస్త్రాలు లేకుండా పారిపోయారు. చెప్పులు వస్త్రాలు అంటే మస్తు వాటిని ఇసిరేసి పారిపోయారు అన్నమాట. అది దేవుడు చేసే అద్భుతం. నువ్వు ఇక్కడ ఉండగానే నా దేవుడు కార్యాలు అక్కడ జరిగించబోతున్నాడు. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించుండగానే దేవుడు పరిష్కారాన్ని కలుగ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన ఆత్మ ఇప్పుడు ఎవరిని ఆశ్రయించడానికి ఆసక్తి చూపాలి? గట్టిగా అందరం గట్టిగా చెప్దాం. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించుదుముగాక. మన ఆత్మ ఎప్పుడు యెహోవాను ఆశ్రయించుటకు ఆసక్తి చూపునుగాక. మనం ఆశ్రయించినప్పుడల్లా దేవుణ్ణి ఆయన అద్భుతాలు జరిగించునుగాక. శత్రువు మీద జయము దయచేయునుగాక, ఆశీర్వాదము దయచేయునుగాక, మేలుతో నింపునుగాక, విడుదల దయచేయునుగాక. యెహోషాపాతు రాజు స్త్రీలని, పురుషుల్ని, శిష్యులని అందరినీ ఓ చోట సమకూర్చాడు. పిల్లల్ని కూడా తీసుకురమ్మన్నాడు ప్రార్థనకి. శిశువులను, వారి భార్యలు, వారి పిల్లలు అందరు రావాలి చర్చికి. వచ్చి ప్రార్థన చేయడిగా, శత్రు మీద దేవుడు జయమిస్తాడు మనకి అని వాళ్ళందరినీ ప్రార్థనలు పెట్టి ఈయన దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. ఈయన కూడా అన్ని జనుల రాజ్యం ఏలువాడ సైన్యాధిపతి అని ప్రార్థన చేస్తాడు. పిల్లలు లేరంటే పిల్లలు ఆడుకునే దానికి వెళ్ళారు లేనా, వాళ్ళు ఆడుకుంటుంటే మేము పక్కనే ఉన్నాం లేనా, అట్లా కాదు. శిష్యువులను కూడా సమకూర్చాడు. మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకురావాలా? చెప్పండి గట్టిగా. మందిరానికి తీసుకురావాలా? ఆదివారం మీరు ఆడుకోండిరా, మేము చర్చికి వెళ్ళి పాటలు పాడుకుంటాం, మీరు ఇక్కడ ఆడుకోండి, గోళీలాట, క్రికెట్లు, ఇంకేం ఆటలు ఉన్నాయి కదా. ఒకడు వీడియో గేమ్ ఆడుతూ ఉన్నాడు, చేతికి రబ్బర్ బ్యాండ్ స్టిక్కర్లు వేసుకొని ఇట్ట అంటున్నాడు. ఏమైందిరా ఏళ్ళకంటే వీడియో గేమ్ ఆడుతున్నానన్న, ఏళ్ళు అరిగిపోతాయని వాడికి బ్లాక్ స్టిక్కర్లు. నేను మరలా క్లూ ఇచ్చాను, మీరు ఆ పని చేయబాకండి. ఇదేదో క్లూ ఇచ్చాడన్నాను. ఏళ్ళకి రబ్బర్ బ్యాండ్లో అది బ్లాక్ స్టిక్కర్ వేసుకొని ఆడుతున్నాడు పొద్దునే. దేంట్రా కొత్తగా ఉందంటే ఊరికే వీడియో గేమ్ ఆడుతున్నాడు. వీడియో గేమ్లు ఆడిస్తున్నారు పిల్లలతో. మందిరానికి తీసుకురావాలని తెలీదా? చర్చికి తీసుకురండి మీ పిల్లల్ని, మీతో పాటు వాళ్ళు రామన్నా తీసుకురండి, అలవాటు చేయండి. వాళ్ళు గోల్ చేస్తారని అలవాటు చేయండి. మందిరంలో శిష్యువులతో సహా వచ్చి కూర్చున్నారు. అక్కడ ఒక రాజు చెప్పాడు, వాళ్ళు ఆయన మాటిని ప్రార్థన చేస్తున్నారు. అంతే. ఒక ప్రవచన యుద్ధం మీది కాదు, యుద్ధం జయము మీది. మేమేం చేయాలంటే మీరు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ఉండండి, నేను జయమిస్తాను. ఇదేం కష్టపడలా. మందిరంలో కూర్చొని ఒక చోట కూర్చొని పాటలు పాడుతున్నారు, పరిశుద్ధమైన అలంకారం ధరించుకొని. వాళ్ళ అలంకారంలో ఒక మార్పు ఉంది. చక్కగా తమను తాము అలంకరించుకొని వచ్చారు దేవుని మందిరానికి. అశ్రద్ధగా అనాలోచనగా రావద్దు మందిరానికి. పరిశుద్ధమైన అలంకారాన్ని ధరించుకొని వచ్చి వాళ్ళు ప్రార్థనలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు మాటగంటలు లేపాడు, జయమిచ్చాడు. వీళ్ళు వెళ్ళి శత్రువుల దగ్గరికి వెళ్తే శత్రువుల శవాలు, వాళ్ళ దేహం మీద ఉన్న వెండి బంగారాలు ఉన్నాయి.
శవాలను వదిలిపెట్టి శవాల మీద ఉన్న వెండి బంగారాలను దోచుకొని వచ్చారు. ఇప్పుడు జయం ఇచ్చాడు, రెండోది ఆశీర్వాదము ఇచ్చాడు. ఎవరిని ఆశ్రయించినందున ఆయన మీకు జయము దయచేయునుగాక, ఆశీర్వాదము దయచేయునుగాక, సంపదలు దయచేయునుగాక, వెండి బంగారములు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము ఉంటుంది, జయము ఉంటుంది ఆశ్రయిస్తే. అది దేవుని ఆశ్రయించుటలో కలిగే మేలు. నా ఆత్మ నిన్ను ఆశ్రయించుటకు ఎంతో ఆసక్తి చూపుతుందయ్యా. మరి మీ ఆత్మలు ఎలా ఉన్నాయి? దేవుని ఆశ్రయిస్తున్నావా? ఎవరెవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? ఉదయాన్నే లేచి ప్రార్థనలోండి, ప్రభా నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం అని దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు. మోషే జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు నిలబడ్డారు, వెనక ఫరో సైన్యం. చాలామంది తొందర పెడుతున్నారు, మోషే గారు చంపాలని తీసుకొచ్చావేంటి ఇక్కడికి? ఏదో ప్రార్థన, దేవుడు కనాన్ దేశాన్ని తీసుకెళ్తానంటే వచ్చాం, పాలు తేనెలంటే వచ్చాం, అసలు ఇక్కడ సముద్రం దగ్గర చంపాలని వచ్చేవేంటయ్యా నువ్వంటే, మోషే ఏం మాట్లాడకుండా దేవుని ఆశ్రయించి ప్రార్థన చేశాడు. దేవా ఏం చేయాలా ఎప్పుడు నేను? ప్రభా నువ్వు చెప్పు, నువ్వు చెప్పిందే చేస్తా. ఈ ప్రజలను అందరికీ నడిపించాలి, ఇప్పుడు ఏం చేయాలి నేను? ప్రభువా, దేవా యెహోవా, ఉన్నవాడా అనువాడా. మన దేవుడు నిరంతరం ఉండేవాడు. ఆయన ఉన్నాడు అనుటకు అనువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్నవాడను, అది నేను ఉన్నాను అని పిలిచేదానికి నాకు తగిన పేరు ఉంది. నేను శక్తి గల దేవుణ్ణి, నువ్వేం భయపడద్దు. దేవుని మాత్రమే ఆశ్రయించి చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? మోసే ఏం మాట్లాడద్దు, నీ చేతిలో కర్ర ఉందే, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు చూపించు, సముద్రం వైపు చాపంతే. దేవుని ఆశ్రయించినందుకు ఈ ఆలోచన చెప్పాడు ఆయన. నీ చేతిలో ఉన్న కర్ర సామాన్యమైంది కాదది, దాన్ని చూపించు సముద్రం వైపు. నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు చాపినప్పుడే సముద్రం 2 పాయలుగా చీల్చబడును గాక. చీల్చబడుతుంది, అది ఆరిన నేలగా మారబోతుంది. అలాగా ప్రభాని ప్రార్థన చేసి సముద్రం వైపు చాపాడు. ఉంటాడు కదండి ఆత్రపోడు ఒకడు, ఏంటో సముద్రం వైపు చాపితే పాయ అవుతుందా, దెబ్బకొట ఉంటాడు కదండి ఎవడొకడు. ఆయన నీళ్ళ మీద అలా కొట్టినప్పుడు సముద్రం పాయలైపోయింది. ఒక చోట ఏడుస్తున్నారు మగవాళ్ళంతా. ఆడోళ్ళు ఏడిస్తే పర్వాలా, అర్థం ఉంటుంది. మగోళ్ళు ఏడిస్తే అందరి ఆ ఏడుపులకు అర్థం ఉంటుంది. మగోళ్ళు ఏడిస్తే బాగోదు. ఆడోళ్ళు ఏడిచారంటే కొంచెం కంటి రెప్పల కిందే నీళ్ళు ఉంటాయి. మరి ఎప్పుడు తెప్పించుకుంటారో తెప్పించుకొని ఏడుస్తూ ఉంటారు. ప్రతిదానికి ఏడుస్తుంటారు. కొంతమంది కన్నీళ్ళు రావు కానీ ఏడ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏడుస్తున్నారు ఎందుకని? మాంసం తినాలని ఏడ్చారు. వీళ్ళ పరిస్థితి మాంసం తినాలని ఏడుపు. మరలా మోషే ఏం చేశాడు? మరలా దేవుని ఆశ్రయించి, ప్రభువా వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటయ్యా, నేనేమైనా కన్నానా వీళ్ళని? మాంసం అడుగుతున్నారు. అయ్యా ఇంతమందికి ఎక్కడ తెచ్చిపెట్టేదే, ఇంతమందికి మాంసం ఎక్కడ తెచ్చిపెట్టాలి ప్రభు అంటే దేవుడు చెప్పాడు, మోషే నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నువ్వు చూస్తూనే ఉండవు, సముద్రంలో నుండి పూరేలు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ ఎత్తు కురిపించాడు పూరేళ్ళని. ప్రైజ్ ది లార్డ్. కావలసినవన్నీ ఇస్తాడు ఆయన్ని ఆశ్రయిస్తే. ఆశ్రయించడానికి ఆసక్తి చూపండి. మీరు అడిగినవన్నీ దేవుడు మీకు దయచేయునుగాక. జయము కావాలని ఆశ్రయించి అడిగావా, జయము దయచేయునుగాక. ఆశీర్వాదం కావాలని ఆయన ఆశ్రయించి అడిగావా, ఆశీర్వాదం దయచేయునుగాక. శ్రేష్టమైన ఆహారం కావాలని ఆయన ఆశ్రయించి అడిగావా,
శ్రేష్టమైన ఆహారం మీకు దయచేయునుగాక. దేవుని ఆశ్రయించిన దావీదుకు హిజ్కియాకు జయం ఇచ్చాడు. దేవుని ఆశ్రయించిన యెహోషువకు జయము ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని ఆశ్రయించి ప్రార్థించిన మోషే ద్వారా అద్భుతాలు జరిగించాడు. నీవు ఆశ్రయించబోతున్నావు కనుక నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. నీవు ఆశ్రయించావు కనుక నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించునుగాక. నీ ద్వారా కని వినేరుగని మహిమగల కార్యాలు జరిగించునుగాక. నీవు అడిగినవన్నీ దేవుడు నీకు దయచేయునుగాక. ఆరోగ్యం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, మేలు కావచ్చు, క్షేమం కావచ్చు, ప్రతిదీ 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 దేవుని ఆశ్రయించి అడిగిన మీ అందరికీ అన్ని సమృద్ధిగా నా ప్రభు దయచేయునుగాక. నీ ఆత్మ యెహోవాను ఆశ్రయించుటకు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు కూడా ఆయనకి ఎదురయ్యే శ్రమల్ని బట్టి పరలోకపు తండ్రిని ఆశ్రయించి అడిగాడు, ప్రభా నేనేం చేయాలని. నా తండ్రి పాత్ర తొలగించు, తర్వాత నీ చిత్తమే సిద్ధించని ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం జరిగింది. దైవ చిత్తానికి అప్పగించుకొని దేవుని ఆశ్రయించి ప్రార్థన చేయండి. ఆయన ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. అది మనకు మొదటగా బాధగా ఉంటుంది, కానీ తర్వాత మహదానందంగా మారబోతుంది. చప్పట్లు కొడదామా గట్టిగా? దైవ చిత్తం మనకు కొన్నిసార్లు బాధగా ఉండొచ్చు, అది మహిమగా మారబోతుంది. అది దుఃఖంగా ఉండవచ్చు, అది ఆనందంగా మారబోతుంది. అది మరణకరంగా ఉండొచ్చు, అది మనకు జీవంగా మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశ్రయించినప్పుడు దైవ చిత్తాన్ని కూడా అప్పగించుకొని ప్రార్థించింది. ప్రతిదీ నా దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దామా? దేవుని ఆశ్రయించి నీకు ఏ అవసరం ఉందో మోకరించి ప్రార్థించండి. మోకరించండి అందరూ. ఈ లేఖన భాగాలన్నిటిని మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. అందరూ మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి.